బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్స్ కేసులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రతిసారి డ్రగ్స్ కేసులో తన పేరును లాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అనవసరంగా నన్ను కేసులోకి లాగితే నోటీసులు ఇస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. తాను డ్రగ్స్ టెస్టుకు సిద్ధంగా ఉన్నానని ఇప్పటికే పలుమార్లు చెప్పానని, డ్రగ్స్ వినియోగాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని కేటీఆర్ పునరుద్ఘాటించారు. డ్రగ్స్ మనుషులను రాక్షసులుగా మారుస్తుందంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్ట్ చేశారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులే మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం దురదృష్టకరమని పేర్కొన్నారు. డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలకు తాను పూర్తిగా వ్యతిరేకమని కేటీఆర్ స్పష్టం చేశారు. డ్రగ్స్ వినియోగిస్తే ఎంతటి పదవుల్లో ఉన్నా వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని సూచించారు. అయితే డ్రగ్స్ కేసును రాజకీయంగా ఉపయోగిస్తూ బీఆర్ఎస్ పార్టీని లాగడం అత్యంత దారుణమైన రాజకీయాలు అని కేటీఆర్ మండిపడ్డారు. ఈ కేసును బీఆర్ఎస్ పై కక్ష సాధింపు చర్యలకు వాడుతున్నారని విమర్శించారు కేటీఆర్. డ్రగ్స్ కేసులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రతిసారి డ్రగ్స్ కేసులో తన పేరును లాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అనవసరంగా నన్ను లాగితే నోటీసులు ఇస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. తాను డ్రగ్స్ టెస్టుకు సిద్ధంగా ఉన్నానని ఇప్పటికే పలుమార్లు చెప్పానని, డ్రగ్స్ వినియోగాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని కేటీఆర్ పునరుద్ఘాటించారు. డ్రగ్స్ మనుషులను రాక్షసులుగా మారుస్తుందంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్ట్ చేశారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులే మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం దురదృష్టకరమని పేర్కొన్నారు. డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలకు తాను పూర్తిగా వ్యతిరేకమని కేటీఆర్ స్పష్టం చేశారు. డ్రగ్స్ వినియోగిస్తే ఎంతటి పదవుల్లో ఉన్నా వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని సూచించారు. అయితే డ్రగ్స్ కేసును రాజకీయంగా ఉపయోగిస్తూ బీఆర్ఎస్ పార్టీని లాగడం అత్యంత దారుణమైన రాజకీయాలు అని కేటీఆర్ మండిపడ్డారు. ఈ కేసును బీఆర్ఎస్ పై కక్ష సాధింపు చర్యలకు వాడుతున్నారని విమర్శించారు కేటీఆర్.